వెల్కమ్ బ్యాక్ టు తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కూడా వొకాబులరీని నేర్చుకుందాం. అయితే మన ఫస్ట్ వర్డ్ వచ్చేసి సాక్చరైన్. సాక్చరైన్ అంటే అతి తీపి, కృత్రిమమైన తీపి. అంటే న్యాచురల్ తీపి కాదు, కృత్రిమమైన తీపి. ఎందుకంటే ఎక్కువ షుగర్ వేసి ఉండొచ్చు, చాలా షుగర్ వేసిన వల్ల చాలా తీపిగా అయిపోయింది. మనం స్టార్టింగే తీపి దాన్ని స్టార్ట్ చేసాం, అంత శుభం. ఓకే, సాక్చరైన్ అంటే అతి తీపి, కృత్రిమమైన. మీనింగ్ ఎక్సెసివ్లీ స్వీట్ ఆర్ సెంటిమెంటల్. స్వీట్ ఆర్ సెంటిమెంటల్. స్వీట్ అంటే ఏంటి? అతి తీపి. అండ్ సెంటిమెంటల్గా ఉండడం అంటే అన్నిటికీ తీపిగానే వ్యవహరించడం. ఎలా అంటే ఏం జరిగినా మన కోసమే జరిగింది అనే విధంగా అన్నిటినీ యాక్సెప్ట్ చేయడం సెంటిమెంటల్ అని అర్థం వస్తుంది కదా. అయితే దానికి సినోనిమ్ వచ్చేసి క్లాయింగ్, షుగరీ, మాకిష్ అండ్ సిరపీ. సిరప్ ఉంటుంది కదా, మన జ్వరము ఏదన్నా వచ్చినప్పుడు సిరప్ వేసుకుంటాం కదా, అది సిరపీ. అది కూడా తీపిగానే ఉంటుంది. కొన్ని చేదుగా ఉంటాయి, కానీ కొన్ని చాలా ఎక్కువ వరకు అయితే సిరప్స్ అన్నీ స్వీట్గానే ఉంటాయి. యాంటోనిమ్స్ వచ్చేసి బిట్టర్, హార్ష్, అన్సెంటిమెంటల్, రియలిస్టిక్. సెంటిమెంట్ చాలా ప్రతి చోట సెంటిమెంట్ పనిచేయదుగా, రియలిస్టిక్గా కూడా ఉండాలి కదా అని చెప్పేసి సెంటిమెంటల్కి అపోజిట్ రియలిస్టిక్, అన్సెంటిమెంటల్. ఎగ్జాంపుల్స్ వచ్చేసి ద మూవీ వాజ్ టూ సాక్చరైన్ ఫర్ క్రిటిక్స్కి ఆ మూవీ చాలా బాగా అనిపించింది అని. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి సాక్చరైన్ స్మైల్, జెంటల్ స్మైల్, సాక్చరైన్ టోన్, సాక్చరైన్ స్టోరీ, సాక్చరైన్ ఎక్స్ప్రెషన్. సాక్చరైన్ టోన్ అంటే చూడండి, చావుకోరు చల్లగా చెప్పడం అన్నట్టు. ఏది చెప్పినా మిగతా వేరే వాళ్ళు బాధపడకుండా చెప్పాలి కదా, అప్పుడు సాక్చరైన్ టోన్ యూజ్ చేయాలి. సాక్చరైన్ అంటే అతి తీపిగా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వర్సిమిలిట్యూడ్. నిజంలాగా కనిపించడం. అంటే నిజంలాగా కనిపించడం, నిజం కాదు, నిజంలాగా కనిపించడం కదా. అపియరెన్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ రియాలిటీ. అపియరెన్స్ ఆఫ్ ట్రూత్ ఆర్ రియాలిటీ, నిజంలాగా కనిపించడం. సినోనిమ్స్ వచ్చేసి అథెంటిసిటీ, క్రెడిబిలిటీ, ప్లాజిబిలిటీ, రియలిజం ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి ఫాల్స్హుడ్, ఫిక్షన్, ఇల్యూషన్, అన్రియాలిటీ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ వర్సిమిలిట్యూడ్. ద నోవెల్ లాక్డ్ వర్సిమిలిట్యూడ్. నోవెల్ ఏదైతే ఉందో, నోవెల్స్ ఏంటి? అన్ని ఊహించి రాసినయే నోవెల్స్, కాబట్టి అది నిజం కాదు, నిజంలాగా కనిపిస్తుంది కదా. అది నిజం కాదు, ఊహించి రాసినప్పటికీ అది నిజంలాగా కనిపిస్తుంది, కానీ అది నిజం కాదు. దాన్ని వర్సిమిలిట్యూడ్ అంటారు. ద నోవెల్ లాక్డ్ వర్సిమిలిట్యూడ్, నిజాన్ని తప్పింది అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ వర్సిమిలిట్యూడ్ ఆర్ట్, వర్సిమిలిట్యూడ్ ఎఫెక్ట్, వర్సిమిలిట్యూడ్ స్టైల్. నిజం కాదు, వర్సిమిలిట్యూడ్ స్టైల్ అంటే నిజంగా కాదు, అంటే ఏం లేకున్నా చాలా ఉన్నట్టు. పూర్ పీపుల్స్ కూడా రిచ్గా డ్రెస్సింగ్స్, ఐఫోను ఇవన్నీ వాడతారు కదా, అది నిజం రిచ్నెస్ కాదు కదా. వర్సిమిలిట్యూడ్ స్టైల్, వర్సిమిలిట్యూడ్ డీటెయిల్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ వర్సిమిలిట్యూడ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వికేరియస్ అంటే పరోక్షంగా అనుభవించడం అంటే చూడండి, పరోక్షంగా అనుభవించడానికి మీనింగ్ ఏంటి? ఇప్పుడు చూడండి, స్కూల్ ఫీజులు ఉంటాయి, కాలేజ్ ఫీజులు ఎవరు కడతారు? పేరెంట్స్ కడతారు కదా. దానికి ఎవరికి ప్రాఫిట్ జరుగుతుంది? మనకి ప్రాఫిట్ జరుగుతుంది. మనం ఏదో ఒకటి కొత్తగా నేర్చుకుంటాం, చదువు నేర్చుకుంటాం, జ్ఞానం నేర్చుకుంటాం కదా, అది వికేరియస్ అన్నట్టు, పరోక్షంగా అనుభవించడం. ఎక్స్పీరియన్స్ త్రూ అనదర్స్ యాక్షన్, వేరే వాళ్ళ యాక్షన్కి మనం అనుభవించడం. వేరే వాళ్ళ ఫీజు కడుతుంటే మనకి హెల్ప్ జరగడం, మనకి బెనిఫిట్ జరగడాన్ని వికేరియస్ అంటారు. ఇండైరెక్ట్, సెకండ్ హ్యాండ్, డెరివేటివ్, సబ్స్టిట్యూట్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ ఏంటి? డైరెక్ట్, ప్రైమరీలీ, పర్సనల్, ఇమ్మీడియట్. డైరెక్ట్ అంటే ఇప్పుడు చూడండి, కాలేజ్కి వచ్చేటప్పుడు తర్వాత పార్ట్ టైం చేస్తూ కానీ ఏదైనా చేస్తూ కానీ కాలేజ్ ఫీజులు వాళ్ళే కట్టుకుంటారు, కాబట్టి అది డైరెక్ట్, ప్రైమరీ, పర్సనల్, ఇమ్మీడియట్
యాక్షన్స్ కదా. షీ ఫెల్ట్ వికేరియస్ జాయ్ ఎట్ హర్ ఫ్రెండ్ సక్సెస్. వాళ్ళ ఫ్రెండ్కి సక్సెస్ వచ్చిందని అని తను హ్యాపీగా ఫీల్ అయింది. షీ ఫెల్ట్ వికేరియస్ జాయ్ అంటే పరోక్ష ఆ, ఆనందం, పరోక్ష ఆనందం కలిగింది ఆమెకు అంటారు. నిజంగా ఉంటారా ఇప్పుడు వేరే వాళ్ళకి సక్సెస్ వస్తే మనం ఆనందించడం, కుళ్ళుకుంటారు కదా. నో, షీ ఫెల్ట్ వికేరియస్ జాయ్ ఎట్ హర్ ఫ్రెండ్ సక్సెస్. అతను ఆమె ఫ్రెండ్ సక్సెస్ దగ్గర ఆమె జాయ్ ఆనందం పొందింది అంటుంది. వికేరియస్ ఎక్స్పీరియన్స్. వికేరియస్ ఎక్స్పీరియన్స్ అంటే చెప్పండి. ఒకరు టూర్కి పోతారు, ఎటన్నా బయటకు వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ అదైంది ఇదైంది అట్లా అయింది ఇట్లా అయింది అని వచ్చి వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు ఆ అనుభూతిని పొందుతారు కదా. అది వికేరియస్ ఎక్స్పీరియన్స్. వికేరియస్ ప్లెజర్, వికేరియస్ థ్రిల్, వికేరియస్ లైవింగ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ వికేరియస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వోసిఫెరేట్. వోసిఫెరేట్ అంటే గట్టిగా అరవడం. గట్టిగా అరవడం అంటే గట్టిగా చెప్పడం అన్నట్టు, నీ మాటని అందరికీ గట్టిగా వినిపించడం చెప్పడం. మీనింగ్ టు షౌట్ అవుట్, క్రై అవుట్ లౌడ్లీ. టు షౌట్ ఆర్ క్రై అవుట్ లౌడ్లీ, గట్టిగా ఏడవడం లేదంటే గట్టిగా ఏదైనా చెప్పడం. అరవడం, బాల్ చేయడం, క్లామర్ చేయడం, ప్రోక్లెయిమ్ చేయడం ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ వోసిఫెరేట్. విస్పర్ చేయడం, మర్మర్ చేయడం, సైలెంట్ చేయడం, హష్గా ఉండడం అంటే సైలెంట్, ఇక్కడ గట్టిగా అరుస్తాడు, ఇక్కడ ఏమైతే విస్పర్ చేయడం అంటే చిన్నగా చెప్తాడు, మర్మర్ చెప్తాడు, నోట్లోనే చెప్పుకుంటాడు, గులుక్కుంటాడు. సైలెంట్, హష్ ఆర్ ద సమ్ ఆఫ్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ వోసిఫెరేట్. హీ వోసిఫరెటెడ్ హిస్ డిమాండ్స్. అతనికి ఏదైతే కావాలో అది అందరి ముందు పెట్టాడు, డిమాండ్స్. వోసిఫరెట్ ప్రొటెస్ట్, వోసిఫరెట్ క్రై, వోసిఫరస్ స్పీచ్, వోసిఫరెట్ యాంగర్. వోసిఫరెట్ అంటే గట్టిగా చెప్పడం. ఎప్పుడు గట్టిగా చెప్తాడు, భరత్ అనే నేను సినిమాలో ఫస్ట్ మీటింగ్ అటెండ్ అవుతాడు కదా అసెంబ్లీలో, అప్పుడు అంటాడు ఇట్ ఈస్ ఫ్యాక్ట్ అండ్ ఇట్ హ్యాస్ టు బి ఇన్ మేడం స్పీకర్ అని గట్టిగా చెప్తాడు చూడు, అది గట్టిగా అతను గట్టిగా చెప్పడాన్ని వోసిఫరెట్ అంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి వెండెట్టా. వెండెట్టా అంటే ఏంటి, ప్రతీకారం, శత్రుత్వం చేయడం, ప్రతీకారం చేయడం. ఎప్పుడో ఏదో జరిగింది దాన్ని మనసులో పెట్టుకొని తర్వాత తీయడాన్ని వెండెట్టా అంటారు. లాంగ్ స్టాండింగ్ ఫ్యూడ్ ఆర్ రివెంజ్. ఎప్పటి నుంచో ఉన్న పగ, ప్రతీకారాన్ని వెండెట్టా అంటారు. ఫ్యూడ్, రివెంజ్, హాస్టిలిటీ, గ్రడ్జ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సినోనిమ్స్. పీస్, రికాన్సిలియేషన్ అంటే ఏంటి, గొడవ జరుగుతుంది, గొడవ జరిగిన తర్వాత కూడా మళ్ళీ కలిసిపోతారు, దాన్ని రికాన్సిలియేషన్ అంటారు. ఫ్రెండ్షిప్, ఫర్గివ్నెస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ వెండెట్టా. ద ఫ్యామిలీస్ వర్ లుక్డ్ ఇన్ ఏ వెండెట్టా. ఫ్యామిలీస్ వర్ లుక్డ్ ఇన్ టు వెండెట్టా. ఇప్పుడు చూడండి, ఊర్లలో ఏమవుతుంది, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు, వాళ్ళ మధ్య భూముల గురించి గొడవలు అవుతున్నప్పుడు ఏంటి, గొడవలు సాల్వ్ కావు, అది ప్రతీకారం కోసం చూస్తూనే ఉంటారు. ఇక్కడ ఏ తప్పు దొరుకుతుందా, ఇక్కడ ఏ సాపు దొరుకుతుందా, మళ్ళా గొడవ పడనీకి అని చూస్తూ ఉంటారు. అది ద ఫ్యామిలీస్ వర్ లాక్డ్ ఇన్ వెండెట్టా. దట్ సిచ్యువేషన్ ఈస్ ద ఫ్యామిలీ వర్ లాక్డ్ ఇన్ వెండెట్టా. నెక్స్ట్ వర్డ్ కాంబినేషన్ పర్సనల్ వెండెట్టా. ఒకరితో 1 versus 1. పొలిటికల్ వెండెట్టా, పార్టీస్ వర్సెస్ పార్టీస్. వెండెట్టా స్టోరీ, ఇప్పుడు మర్యాద రామన్న సినిమా ఉంది కదా, అది వెండెట్టా స్టోరీ. వెండెట్టా కాన్ఫ్లిక్ట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ వెండెట్టా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జినోఫోబియా అంటే లైంగిక భయం, ఫియర్ ఆఫ్ సెక్సువల్ ఇంటర్ కోర్స్. అర్థమై ఉంటుంది, లైంగిక భయాన్ని జెనోఫోబియా అంటారు. సెక్సువల్ ఫియర్, ఇంటిమసీ ఫియర్, కోయిటియస్ ఫియర్, ఎరిటోఫోబియా ఆర్ ద సమ్ ఆఫ్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ జినోఫోబియా. జినోఫోబియా అంటే లైంగిక భయం. యాంటోనిమ్స్ వచ్చేసి కంఫర్ట్, ఈజ్, కాన్ఫిడెన్స్, యాక్సెప్టెన్స్. యాంటోనిమ్స్ వచ్చేసి కంఫర్ట్, ఈజ్, కాన్ఫిడెన్స్, యాక్సెప్టెన్స్. ఎగ్జాంపుల్, జెనోఫోబియా క్యాన్ ఎఫెక్ట్ రిలేషన్షిప్. ఏం సెంటెన్స్ ఇచ్చావురా.
వర్డ్ కాంబినేషన్ వచ్చేసి జినోఫోబియా కేస్, జినోఫోబియా డిసార్డర్, జినోఫోబియా సిమ్టమ్స్, జినోఫోబియా స్టడీ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ జినోఫోబియా. నెక్స్ట్ వర్డ్ వచ్చేది థనటోఫోబియా. థనటోఫోబియా అంటే మరణ భయం, ఫియర్ ఆఫ్ డెత్. ఎప్పుడు చచ్చిపోతామా, ఎప్పుడు వస్తుంది ఇది అనుకుంటా, చచ్చిపోతామా ఏంది అని చెప్పేసి భయపడాలని థనటోఫోబియా అంటారు. డెత్ ఫియర్, మోర్టాలిటీ ఫియర్, నెక్రోఫోబియా. నెక్రోఫోబియా కూడా సేమ్ థనటోఫోబియాకి. ఎగ్జిస్టెన్షియల్ ఫియర్ ఆర్ సమ్ ఆఫ్ సినోనిమ్స్. యాక్సెప్టెన్స్, కరేజ్, ఫియర్లెస్, పీస్. ఈ యాక్సెప్టెన్స్, కరేజ్, ఫియర్లెస్, పీస్ ఎప్పుడు వస్తుంది? పోతే పోతాం, ఇంకెన్నాళ్ళు ఉంటామని అనిపిస్తుంది కొందరికి. అప్పుడు యాక్సెప్టెన్స్, కరేజ్, ఫియర్లెస్ అనే మెంటాలిటీ వచ్చేస్తాయి. హిస్ థానటోఫోబియా మేడ్ హిమ్ యాంగ్జియస్. ఎప్పుడు చచ్చిపోతాము ఇది చేస్తాము అనుకుంటా చెప్పేయడం అని ఆలోచిస్తూ యాంగ్జియస్ మూడ్లోనే ఉంటాడు. వర్డ్ కాంబినేషన్ వచ్చి థానటోఫోబియా కేస్, థానటోఫోబియా స్టడీ, థానటోఫోబియా సిమ్టమ్, థానటోఫోబియా ఎఫెక్ట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ థానటోఫోబియా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మైసిసియోఫోబియా. మైసిసియోఫోబియా అంటే ప్రసవ భయం, ఫియర్ ఆఫ్ చైల్డ్ బర్త్. ఫియర్ ఆఫ్ చైల్డ్ బర్త్ని మైసిసియోఫోబియా అంటారు. సినోనిమ్స్ వచ్చేసి టోకోఫోబియా, లేబర్ ఫియర్, డెలివరీ ఫియర్, ప్రెగ్నెన్సీ యాంగ్జైటీ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ మైసిసియోఫోబియా. మైసిసియోఫోబియా అంటే ఫస్ట్ టైం అయినప్పుడు అవుతుంది అనుకుంటా చాలామందికి. మైసిసియోఫోబియా ప్రసవ భయం, ప్రసవించే సమయంలో వచ్చే భయాన్ని మైసిసియోఫోబియా అంటారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ వచ్చేసి కాన్ఫిడెన్స్, కామ్నెస్, కరేజ్, ఈజ్. ఇది సెకండ్ థర్డ్ టైం. కాన్ఫిడెన్స్, కామ్నెస్, కరేజ్, ఈజ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద antonyms of the word మైసిసియోఫోబియా. మైసిసియోఫోబియా ఈజ్ కామన్ ఇన్ ఎక్స్పెక్టెంట్ మదర్స్. ఎక్స్పెక్టెంట్ మదర్స్లో చాలా కనిపిస్తుంది అంటున్నాడు. వర్డ్ కాంబినేషన్ వచ్చి మైసిసియోఫోబియా కేస్, మైసిసియోఫోబియా స్టడీ, మైసిసియోఫోబియా symptoms, మైసిసియోఫోబియా ఎఫెక్ట్ are the sum of the word combination of the word మైసిసియోఫోబియా. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి రంబల్. రంబల్ అంటే గర్జన, గలగల శబ్దం. గర్జన, గలగల శబ్దం ఎప్పుడు వస్తుంది? క్లౌడ్ వచ్చినప్పుడు గర్జిస్తుంది, పులి గర్జిస్తుంది, సింహం గర్జిస్తుంది కదా. లో అండ్ కంటిన్యూస్ సౌండ్ని రంబల్ అంటారు. రోల్, గ్రౌల్, గ్రంబల్, రిసౌండ్. ఇప్పుడు మేఘాలు ఉరుముతున్నప్పుడు రిసౌండ్ వస్తుంది, అది రంబల్. యాంటోనిమ్ సైలెన్స్, క్వైట్, హష్, స్టిల్నెస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ రంబల్. రంబల్ అంటే గట్టిగా అరవడం. గట్టిగా అరవడాన్ని ఆపోజిట్ ఏంటి? సైలెన్స్, క్వైట్, హష్, స్టిల్నెస్. నేను ఫస్ట్ టైం ఈ వర్డ్ని చూసినప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో రాయల్ రంబల్ అని అంటారు కదా, రాయల్ రంబల్ అది గుర్తొచ్చింది. దాంట్లో కూడా చాలా పెద్ద ఫైట్స్ ఉంటాయి కదా, అది గర్జన, గలగల శబ్దం. రంబల్, సైలెన్స్, క్వైట్, హష్, స్టిల్నెస్. ఎగ్జాంపుల్ థండర్ రంబల్డ్ ఇన్ ద డిస్టెన్స్. థండర్ గర్జన చాలా దూరంలో కనిపించింది అని. వర్డ్ కాంబినేషన్ రంబల్ ఆఫ్ థండర్, rumble sound, rumble train, rumble voice are the sum of the word combination of the word rumble. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఈవినింగ్ అవుట్. ఈవినింగ్ అవుట్ అంటే సమానంగా చేయడం. అంటే పేదలు ధనికలు అని లేకుండా అందరినీ సమానం చేయడాన్ని ఈవినింగ్ అవుట్ అంటారు. ఈవినింగ్ అవుట్ టు మేక్ స్మూత్ ఆర్ యూనిఫామ్. టు మేక్ స్మూత్ చేయడం ఆర్ యూనిఫామ్ సమానంగా చేయడాన్ని ఈవినింగ్ అవుట్ అంటారు. Synonyms leveling, balancing, smoothing, adjusting are the sum of the synonyms of evening out. Next antonyms వచ్చేసి roughening, distorting, unbalancing, unevening are the sum of the antonyms of the word evening out. The teacher was evening out differences. Teacher was evening out differences. క్లాస్లో ఉన్నారన్నమాట. మీరు పెద్ద, మేము చిన్న, మీ కులం తిన్న, మీ కులం పెద్ద అనుకుంటా ఉంటుంది కదా, దాన్ని టీచర్ ఎవరైతే ఉన్నారో అది తీసేయడం జరుగుతుంది. కాదురా, మీరంతా సమానులే, మీరంతా ఒక్కటే అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈవినింగ్ అవుట్ సర్ఫేసెస్, ఈవినింగ్ అవుట్ డిఫరెన్సెస్, ఈవినింగ్ అవుట్ టోన్, ఈవినింగ్ అవుట్ డిస్ట్రిబ్యూషన్.
నీకు ఎక్కువ చాక్లెట్లు నీకు తక్కువ చాక్లెట్లు అని చెప్పేసి డిస్ట్రిబ్యూట్ చేయకుండా అందరికీ ఒకే సేమ్ నెంబర్ ఆఫ్ చాక్లెట్ని డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని ఈవినింగ్ అవుట్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి ఆఫ్ స్ప్రింగ్. ఆఫ్ స్ప్రింగ్ అంటే మనం స్ప్రింగ్, ఆటము, మాన్సూన్ అది కాదు. ఆఫ్ స్ప్రింగ్ అంటే సంతానం, పిల్లలు. సంతానంని ఆఫ్ స్ప్రింగ్ అంటారు. నేను ఫస్ట్ చూసినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను. ఈ వర్డ్ ఇట్ ఈస్ అ స్పెషల్ వర్డ్ ఫర్ సంతానం అండ్ పిల్లలు. ఓకే, ఆఫ్ స్ప్రింగ్. చిల్డ్రన్ ఆర్ డిసిడెంట్స్ మన వచ్చే తరాలని ఆఫ్ స్ప్రింగ్ అంటారు. మన పిల్లల్ని ఆఫ్ స్ప్రింగ్ అంటారు కదా. చిల్డ్రన్, డిసిడెంట్స్, progeny, issue are the some of the synonyms of the word offspring. Ancestor, forebears, parents, elders. మన తర్వాత వచ్చే వాళ్ళకి అపోజిట్ ఎవరు? మన ముందు వచ్చిన వాళ్ళు ఎవరు? ancestors, forebears, parents, elders కదా. నెక్స్ట్ వర్డ్ వచ్చి దానికి ఎగ్జాంపుల్, ద ఆఫ్స్ప్రింగ్ రిజెంబుల్ దేర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారంట, విడాకులు తీసుకున్నారో ఏం చేసుకున్నారో దూరం అయిపోయారు. దాని తర్వాత మళ్ళీ రిజెంబుల్ చేశారు వాళ్ళు ఆఫ్ స్ప్రింగ్స్ కలిసి, వాళ్ళ సంతానం కలిసి. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి యానిమల్ ఆఫ్ స్ప్రింగ్, యానిమల్ యొక్క సంతానం. హ్యూమన్ ఆఫ్ స్ప్రింగ్, మన సంతానం. ఆఫ్ స్ప్రింగ్ జనరేషన్, ఆఫ్ స్ప్రింగ్ లీనియజ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ స్ప్రింగ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బాల్డ్. అంటే ఏంటి? గట్టిగా ఏడవడం లేదా అరవడం. కుక్కలు అరుస్తాయి అంటాం కదా, నైట్ పూట గట్టిగా అరుస్తుంటాయి ఎక్కడో దూరంగా కొండ ప్రాంతాల్లోకి వెళ్ళి, అది బాల్డ్. నెక్స్ట్, టు క్రై ఆర్ షౌట్ లౌడ్లీని బాల్డ్ అంటారు. ఎల్డ్, స్క్రీమ్డ్, వోసిఫరేట్ మనం ఇంతకు ముందు చదివాం కదా. వోసిఫరేట్ గట్టిగా అరవడం అని చెప్పేసి, గట్టిగా చెప్పడం, నీ ఒపీనియన్ని గట్టిగా చెప్పడం. హాల్డ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద సినోనిమ్స్. విస్పర్డ్, మర్మర్డ్, హష్డ్, సాఫ్ట్ స్పోకెన్ మనం ఇంతకు ముందే చదివాం ఇవన్నీ కూడా. ద చైల్డ్ బాల్డ్ ఫర్ అటెన్షన్ అంటే అతను ఎవరు చిన్నపిల్లలు సాధారణంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి? అందరూ వాళ్ళని దగ్గర తీసుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తారు. లేదు, అందరూ వాళ్ళని ఇగ్నోర్ చేయడం కాదు, కొంచెం పక్కకు పెడితే వాళ్ళు అరవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి అటెన్షన్ కావాలి. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి బాల్డ్ అవుట్, బాల్డ్ క్రై, బాల్డ్ voice, bald sound are the some of the word combination of the word bald. And this is the class, guys. Hope you get enriched by this session, and thanks for watching the video. Like, share, subscribe the channel. Thank you.